దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరలా చదువుకుందాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని. చాలేండి. దేవుని స్తోత్రం. విశ్వాసం ద్వారా ఒక వ్యక్తిలో జరిగేటువంటి విషయాలు, విశ్వాసం ద్వారా మనలో జరిగేటువంటి విషయాల గురించి నేను మీకు కొన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములోని భక్తుల ఉదాహరణలను ఆధారంగా చేసుకొని మన జీవితంలో జరగబోయేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసపు కార్యాలు, ద 4 key things happens in our life. మన విశ్వాస జీవితంలో జరిగేటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి అందరి జీవితాల్లో కూడా జరిగే విషయాలే. విశ్వాసాన్ని గురించి, విశ్వాసం యొక్క ప్రాధాన్యతను గురించి దేవుని వాక్యంలో రాయబడింది. ప్రపంచంలో దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అని విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విశ్వాసులే. కాకపోతే దేవుడు లేడండి. మరికొంతమంది విచిత్రమైన ఒక వర్గం ఉంది. కొంతమంది థీయిస్టులు అన్నారు, మనం ఆస్తికులం. కొంతమంది నాస్తికులు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అగ్నోస్టిక్స్ అన్నారు. అంటే దేవుడు ఉన్నాడా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ సమాధానం చూడండి. మిమ్మల్ని అడిగితే దేవుడు ఉన్నాడని అడిగితే ఏం చెప్తారు? ఉన్నాడు. బయట వాళ్ళని అడిగాం, ఏమండి దేవుడు ఎక్కడ ఉన్నాడండి అని అంటున్నారు. కానీ మరొక వర్గం ఏమంటున్నారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూసారా? జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి వ్యక్తి దేవుని విశ్వసించడం లేదు, దేన్నో విశ్వసిస్తున్నాడు. కానీ లేఖనాలు మొత్తం దేవుని యందలి విశ్వాసం గురించి, దేవుణ్ణి విశ్వసించడం గురించే చెప్పబడింది. మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏంటి? ఏమండి? మన స్పిరిచువల్ లైఫ్లో మొట్టమొదటి స్టెప్ లేదా? అసలు స్టెప్లే లేవా? మన జీవితంలో మొట్టమొదటి స్టెప్ రక్షణ. రక్షింపబడితేనే మనం విశ్వాసిగా ఎంచబడతాం కదా. లోకస్తులు ఏమో విశ్వసిస్తున్నారు, వాళ్ళందరినీ పట్టుకొని క్రీస్తునందరి విశ్వాసులు అనడం లేదు మనం. ఒకటి, నంబర్ 1, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. బిగినింగ్, మన ఆత్మీయ జీవితం యొక్క బిగినింగ్ ఏంటి? రక్షణ. రక్షణ లేని వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, సత్క్రియలు చేయొచ్చు, ఇంకా ఏదో ఏదో చేయొచ్చు. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి? రక్షణ. అంతేనా? విశ్వాసం ద్వారా. ఒకవేళ మీరేమన్నా విభేదించే పని అయితే మీరు దీని గురించి అలా కాదండి ఇలాగని మీరు మాట్లాడవచ్చు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు శాంతి టీవీలో నేను వాక్యం బోధిస్తుంటాను. నా ఫోన్ నంబర్లు అక్కడ ఉంటాయి. లేదు మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని మనం సామరస్యంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి స్టెప్, నేను దేవుని బిడ్డగా ఎంచబడాలి అంటే నేను విశ్వసించాను. దేన్ని విశ్వసిస్తున్నాను? దేవుని యందు ఆయన నామమందలి విశ్వాసం ఉంచాను కనుక నేను దేవుని బిడ్డనయ్యాను. అది రక్షణ. ఒకటి, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సాల్వేషన్ కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇది దేవుని వరమే. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత వలన నేను క్రైస్తవుని కాలేదండి. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుని కాదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తాడో వాడే క్రైస్తవుడు. ఏమండి? ఇండియాలో పుట్టిన వాళ్ళని ఇండియన్స్ అన్నారు, అమెరికాలో పుట్టిన వాళ్ళని అమెరికన్స్ అన్నారు, క్రీస్తులో పుట్టిన వారిని క్రిస్టియన్స్ అన్నారు. ఏమండి? అంతేగా. చాలా సంఘాల్లో రక్షణ లేని ప్రజలు, రక్షణ నిశ్చయిత లేని ప్రజలు, రక్షణ ఆనందము లేని ప్రజలు. రక్షణ నిశ్చయిత కావాలి. We should have the assurance of salvation. యేసన్న గారు సరదాగా చెప్తుంటారు ఒక మాట. ఎవరినో అడిగారట, అయ్యా బాబు రక్షణ పొందావా అని అడిగితే, పొందాను అనుకుంటున్నాను సార్ అన్నాడట.
ఒరే బుద్ధి లేనుడా పొందాడు అనుకోవడం ఏంట్రా నువ్వు? సరే, వెంటనే మళ్ళీ యేసన్న గారు అడిగారంట, అలాగైతే భోంచేశావా? మిమ్మల్ని ఎవరైనా అడిగారు, ప్రపంచంలో ఎవరినైనా భోంచేశారని అడిగితే వాళ్ళు రెండే రెండు సమాధానాలు చెప్తారు, చేశాను, చేయలేదని చెప్తారు. అంతేనండి. చేశాను అని అనుకుంటున్నానండి అని ఏమైనా సమాధానం చెప్తారా? ఏమండి, మీరు స్పందించండి కొద్దిగా. మధ్యలో స్తోత్రం హల్లెలూయా చెప్పడం మీకు కష్టమైతే ఒకవేళ ఏమన్నా అడిగినప్పుడైనా స్పందిస్తూ ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీ అందరూ ప్రశ్న, మీరందరూ భోంచేసి వచ్చారా? లేదండి అని చాలామంది సమాధానం ఇచ్చారు. లేదండి, ముందే తినేసి వచ్చాం, షుగర్ ఉంది కాబట్టి అన్నారు. మీలో ఎవరూ కూడా చేశాము అని అనుకుంటున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? చేశాము లేదు అనేదానికి నిశ్చయిత ఉంది. రక్షణ పొందాడో లేదో అనేదానికి ఒక వ్యక్తికి నిశ్చయిత కావాలి. ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, దట్ ఇస్ ఇంపార్టెంట్. రక్షింపబడ్డాము బాగానే ఉంది. రక్షింపబడిన వ్యక్తికి రక్షణ ఆనందం ఉంటుంది. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అందుకనే 51వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా. దేనికి? విశ్వాసికి ఏముందట? దైవజనులైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు రక్షింపబడ్డారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, రక్షింపబడిన రోజు నా సంతోషానికి అవధులు లేవు. నేను ఏ మందిరంలో రక్షించబడ్డానో ఆ మందిరం చుట్టూ ఒక ఊరిని పిచ్చోళ్ళలాగా పరిగెత్తుతూ సంతోషం పట్టలేక తిరిగానని చెప్పాడు. చూసారా? నేను ఈ ఉదాహరణలు నేను ఎందుకు చెప్తానంటే, మీకు కొన్ని విషయాలు సులభమైన 4 విషయాలు అర్థం కావడానికి చెప్తున్నాను. నేను సింపుల్గా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, ఆత్మ సంబంధమైన రక్షణ. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీకు విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది అనడానికి గుర్తేంటి? లేదా దానికి ఏం గుర్తుండదా? విశ్వాసము యొక్క ఫలము ఏంటి? మేము ఈ అందమైన ఇల్లు కట్టుకున్నామండి, ఇదేనా విశ్వాస ఫలం? నాకున్నటువంటి జబ్బు తగ్గిందండి, ఇదేనా విశ్వాస ఫలం? లేకపోతే నాకు ఏదైనా ఆశీర్వాదం వచ్చింది, నా కూతురు పెళ్ళయింది, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇదేనా విశ్వాస ఫలం? దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాల్లో రాయబడింది, విశ్వాసమునకు ఫలము అనగా. చెప్పండి ఎవరైనా చెప్తారా? విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణ పొందుచు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు. అనగా ఒకటి, విశ్వాస జీవితపు మొట్టమొదటి మెట్టు ఏంటంటే సాల్వేషన్. చదవండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. 10:39 పక్కనే ఉంది కాబట్టి చదవండి. స్తోత్రం, స్తోత్రం. అయితే దేనికి విశ్వాసం కలిగి ఉన్నాం మనం? ఇల్లు కట్టుకోవడానికి నాకు విశ్వాసం ఉంది. ఒక పెద్ద కారు కొనుక్కోవడానికి కావాల్సిన విశ్వాసం నాకుంది. ఏం రాబడింది ఇక్కడ? ఇంపార్టెంట్ మాట ఇది. ఆత్మను, నా సొంత ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము రక్షించుటకు వెనుక వారం కాదు, కానీ ఏముంది మనకు? ఆత్మను రక్షించుకోవడానికి నాకేముంది? నా ఆత్మ రక్షించబడడానికి నాకేముంది? విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా విశ్వాస జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏంటి? రక్షణ, ఆత్మరక్షణ. అందుకని ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం కలిగిన నోవహుకి, కుటుంబానికి ఏం జరిగింది? తన ఇంటి వారి రక్షణ కొరకై, చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావడానికి, మీరు దీన్ని అలా మనసులో పెట్టుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. మనలో ఒక పాట రాశారు. ఆ పాటలో ఏముందంటే 120 సంవత్సరములు సువార్త ప్రకటించాడు నోవహు అని. ఏమండి, విన్నారా? వాక్యం చెప్తుంది, నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను చేసుకోమని చెప్పాడు. ఊరోళ్ళందరి రక్షణ కోసం కాదు. ఇప్పుడు 120 సంవత్సరాలు నోవహు ఎలాగా సువార్త ప్రకటిస్తాడు? ప్రకటించే అవకాశం ఉందంటారా? ఒకవేళ ప్రకటించాడు అనుకుందాం, రక్షింపబడతారా? ఎవరి కోసం ఆ ఓడ? నీకును, నీ భార్యకి, నీ కుమారులకి, నీ కోడలకి, అంతేగా. ఒకవేళ
ఈ సువార్త ప్రకటిస్తే కొన్ని వేల మంది రక్షింపబడ్డారనుకుందాం, ఓడలోకి వాళ్ళందరికీ ప్రవేశం ఉండేది. కానీ ఓడ ఎవరి కోసం? నేను ఉదయకాలం కూడా మందిరంలో చెప్పాను, ఆ సముద్రములో ఉన్న రహదారి ఎవరి కోసం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము చిన్నప్పుడు ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాం. సినిమా షూటింగ్ జరుగుతుంటే నేను ఇంచుమించు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాను. అప్పుడు సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా షూటింగ్ కోసం మంచి సెట్టింగ్లు వేశారు, మంచి ఇల్లు కట్టేశారు. షూటింగ్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఇల్లు లేదు. ఏమైంది? ఏమండి? రోడ్డు వేశాడు తన ప్రజల కోసం. తన ప్రజలు దాటిన తర్వాత రోడ్డు పాడు చేశాడు, రోడ్డును మూసేశాడు, కప్పేశాడు. ఓడ ఎవరి కోసం? నోవోకి అతని కుటుంబస్తులకే, ఆ 8 మంది కోసమే. వాళ్ళు లోపలికి ప్రవేశించిన తర్వాత ద్వారం మూయబడింది. తన ఇంటి వారి రక్షణ కొరకు నంబర్ 1 అతడు విశ్వాసాన్ని బట్టి రక్షణ అనుభవంలోకి వచ్చాడు. ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అమ్మ చదివేవాళ్ళు లేరా ఇక్కడ? చదవండి. విశ్వాసమును బట్టి దేన్ని బట్టి? చేర్చుకుంది. దాన్ని బట్టి. ఎలా ఎందుకు చేర్చుకుంది? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసమును బట్టి ఆమె కుటుంబస్తులు రక్షింపబడ్డారు. విశ్వాసాన్ని బట్టి నోవహు ఇంటి వారు రక్షణ పొందారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31. అర్ధరాత్రి ఆ జైలులో పౌలు గారు చెప్పిన సువార్త, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచు. అనగా విశ్వాసము అన్న చోట వెంటనే కనిపించేది ఏంటి? రక్షణ. విశ్వాసమునకు ఫలము ఏంటి? ఇందా చెప్పే నేను, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. ద రిజల్ట్, ద ఫ్రూట్, ద ఎండ్, ద అవుట్కమ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సాల్వేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం విశ్వాస జీవితంలో. సరే, ఇప్పుడు విశ్వాసి రక్షింపబడ్డాడు, తర్వాత ఏం చేస్తాడు? విశ్వాస రక్షింపబడిన తర్వాత ఏం చేస్తాడండి? సింపుల్. నేను ఏదో పెద్ద విషయాలు చెప్పదలుచుకోలేదు. మీరు రక్షింపబడిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో మందిరానికి వెళ్ళి వాక్యం వింటూ ఎదుగుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, అంతేగా? ఏమండి, అదేనా పని మీరు చేసే పని? ఒకవేళ మా బోటోళ్ళు కొద్ది పిలుపు కలిగి మేము ఆరాధన చేస్తున్నాం, మేము సేవ చేస్తాం. రెండో విషయం, విశ్వాసాన్ని బట్టి జరిగేటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు. నంబర్ 1 ఆత్మరక్షణ. రెండో విషయం, విశ్వాసాన్ని బట్టి జరిగే విషయము ఏం జరుగుతుంది? హేబేలు ఏం చేశాడు? విశ్వాసమును బట్టి ఏం చేశాడు? అర్పణ, ఆరాధన. ఆ ఆరాధనలో, పాత నిబంధన ఆరాధనలో ఒక జంతువుని, ఒక మేకపోతునో, పొట్టేలునో లేదా పావురాను దాన్ని తీసుకొని పోయి ఇస్తారు. కానీ కొత్త నిబంధన ఆరాధనలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. చూసారా? ఒకవేళ ప్రతి వారము మనం అందరం పొట్టేళ్ళు, మేకపోతులు ఎన్ని తీసుకొని పోయి బలర్పించాలంటే మన వల్ల ఎక్కడ వద్దే? మన సంఘానికి బాగా డబ్బున్నోళ్ళే రావాలి, పేదోళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఏమ్మా పోయిన వారం రాలేదంటే పొట్టేలు దొరకలేదు సార్, మేకపిల్ల దొరకలేదండి, గుడికి వస్తే మేకపిల్ల తీసుకొని రావాలిగా. పోనీ అమ్మా కనీసం పావుర పిల్ల తీసుకున్నా, అది కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేవండి. నెల్లూరు నుంచి ఎక్కడో స్టోనోస్పేట నుంచో ఎక్కడి నుంచో గాంధీ బొమ్మ దగ్గర నుంచి డైకస్ రోడ్ దాకా రావాలంటే ఛార్జీలే 40-50 రూపాయలు అవుతాయి. మళ్ళీ దానికి తోడు ఒక పావురం, నాకు ఒక పావురం పిల్ల, నా భార్యకు ఒక పావురం పిల్ల, నా పిల్లలకు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చేది? మన దగ్గర డబ్బులు లేవు సార్ అనరా? మనకిప్పుడు ఇవన్నీ అవసరం లేదు. కొత్త నిబంధనలో వేరే వాళ్ళైతే పూలు, పండ్లు, కాయ, కర్పూరాలు తీసుకొని పోతున్నారు. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాం. మనం విరిగి నలిగిన హృదయముతో మనం ఆరాధన చేసి వస్తున్నాం. విశ్వాస జీవితంలో రెండో స్టెప్ ఆత్మలో ఆరాధన చేయడం కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆత్మరక్షణ పొందినవాడు కృతజ్ఞత కలిగి జరిగించేటువంటి కార్యక్రమమే ఆరాధన. అంతవరకే కానీ కొంత అరువు తెచ్చుకున్నటువంటి వాయిద్యకారులను తీసుకొని జరిగించేది కాదు ఆరాధన. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆరాధన అంటే నేను కృతజ్ఞత, దేవుడు నన్ను
రక్షించాడండి. దానికి కృతజ్ఞతగా నేను చేసే పని. వెండి బంగారములు నేనేమి ఇవ్వలేక విరిగి నలిగిన మనసును నేను నీకు అర్పణగా చేసేస్తున్నాను. అసలు నీవు బలిని కోరేవాడివి కాదు. ఏమండి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండో విషయం, విశ్వాసి చేసే పని ఏంటి? ఆరాధన చేయడం. ఆరాధన అనగానే ఆదివారం 3 పాటల తర్వాత 4 పాటల తర్వాత అందరం లేచి నిలబడదాం అని జరిగే ప్రక్రియ కాదు. మనం ఆరాధన అంటే అదే ఫిక్స్ చేసాం. ఆరాధన అంటే ఆ డ్రమ్ము వేగవంతంగా కొడితే జరిగేటువంటి ఒక 10 నిమిషాల తతంగమే ఆరాధన అనుకుంటున్నాం. అది కానే కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదివారం మాత్రమే విశ్వాస ఆరాధన చేయకూడదు, అనుదినము ఆరాధన చేయాలి. ఏమండి, అంతేనా? వారానికి ఒకసారి ఉద్యోగం చేసిన వాడికి ఏమైనా శాలరీ ఇస్తారా? ఓ స్కూల్ టీచరు, నాకు కుదరదండి, రోజు కుదరదు, ఓన్లీ ఒక సండే కావాలంటే ఒక 2 hours వచ్చి క్లాసెస్ చెప్పిపోతాను, అటువంటి వాళ్ళని స్కూల్లో పెట్టుకుంటారా? మాకు డైలీ రావాలి, నువ్వు ఆదివారం కూడా అవసరమైతే రావాలి కదా. మనం చేసే ఆరాధన పార్ట్ టైం ఆరాధన. వాళ్ళు ఎవరో పార్ట్ టైం సేవ చేస్తున్నారు అని అంటున్నారు, కానీ మనం విశ్వాసులైన వాళ్ళు చేసేది పార్ట్ టైం ఆరాధన. వారానికి ఒక్కసారి ఆరాధన. ఈ ఆరాధన కూడా 3 పాటల తర్వాత 4 పాటల తర్వాత అంతవరకే, ఓ 10 నిమిషాలు ఫార్మాలిటీ. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసమును బట్టి కయ్యోను కన్నా శ్రేష్టమైన బలిని అర్పించాడు. సరే, ఆయనేమో ఇలా చేశాడు. ఒక ఆయన ఏకంగా తన కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాడు. అది ఆరాధనకు సాదృశ్యం. ఇంకొక ఆయన గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి 11:21 అమ్మా చదవండి. ఒక్కొక్కని ఆశీర్వదించి 12 మందిని ఆశీర్వదించి, 12 మందిని ఆశీర్వదించి అంటే దాని అర్థం 12 మంది యొక్క భవిష్యత్తును ఆయన ఆత్మలో చూసి తన చేతి కర్ర మొదలన ఆనుకొని, దేవుని నమస్కారం. నమస్కారం అంటే ఏంటి? సార్ నమస్తే సార్ కాదు, హీ వర్షిప్. దేన్ని బట్టి? తాను 100 సంవత్సరాలకు పైగా బతికాడు, వృద్ధుడైపోయాడు. ఒక ఆదివారం రోజు చేసిన ఆరాధన గురించి కాదు, ఒక శనివారం జరిగించినటువంటి ఆరాధన గురించి కాదు రాయబడింది. చూసారా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, గిద్యోను అనేటువంటి ఆయన ఆరాధన చేశాడట. ఎక్కడ చేశాడో తెలుసా? మనందరం ఆదివారము ఉదయం ఆరాధన చేస్తే గిద్యోను గారు మిద్యానీయుల యొక్క శిబిరాల్లోకి వెళ్ళిపోయి అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక గుడారం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారే, దేవుని ఆరాధన చేశాడు. ఎందుకు ఆరాధన చేశాడో తెలుసా? లోపల ఒకడు కలగని, రే మామ నాకు కల వచ్చిందిరా అని అన్నాడు. అరే ఏంట్రా అది? కళ బాగానే ఉంది, ఏదో మరి దాని అర్థం నాకు తెలియదు, దాని దేవుంది నాకు అర్థమైంది అని అర్థం చెప్పాడు. ఒకడికి కళ వచ్చింది, ఒకడు అర్థం చెప్పాడు, యువతల ఒకడు కళ విన్నాడు, కళ భావం విన్నాడు, కళ భావం విన్నాడు. కళ వచ్చినోడికి కలవరం, కళ భావం చెప్పినోడికి కొద్దిగా కలత నిద్ర. కానీ కళ భావం విన్నవాడు యువతల ఆరాధన చేశాడు. 3 వ్యక్తులు అక్కడ. 2 వ్యక్తులకు మధ్యలో ఒక తెర ఉంది. మిద్యానీయుల శిబిరంలో రాత్రి సమయంలో జరిగిన సంఘటన. ఆరాధన చేసి దేవుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి, బాబు లేండి వెళ్ళిపోదాం, మన పని అయింది. చూసారా? 300 మందితో, మా సంఘముతో మేము ఆరాధన చేశామని కాదు, చాలా చోట్ల పబ్లిసిటీ కోసం 500 మంది క్వైర్తో ఆరాధన చేస్తున్నాం. అరే పిచ్చోడా, 500 క్వైర్తో చేస్తున్నామో, రేపు అక్కడికి వెళ్తే అసంఖ్యాకమైన దూతగణం మధ్యలో మనం ఆరాధన చేస్తాం. ఈ 500 మందికో 1000 మంది క్వైర్ పెద్ద క్వైర్ అని చెప్పేసి పొంగిపోతున్నామేమో. నువ్వు నేను దేవదూతల్లాగా మారి, ఆల్రెడీ దేవదూతలుగా మారిన వాళ్ళతో కలిసి నిత్యారాధన చేసేటువంటి సమయం. ఆదివారం కాసేపు 10 నిమిషాలు ఆరాధన చేసేది కాదు అక్కడ కాదా? ఇదేంట్రా బాబు, ఈ పరలోకం విచిత్రంగా ఉందే. మా సంఘంలో ఎన్ని పాటలు పాడతారు, మా సంఘంలో 2 ప్రసంగాలు ఉంటాయి, ఇదేంటిది? ఒకటే ఆరాధన. అక్కడ ఆరాధన తప్ప ఇంకేమీ లేదు. అంతేనండి. మా బోటోళ్ళు వెళ్ళి మాకేమైనా ప్రసంగానికి ఛాన్స్ ఇస్తారేమో అని ఎదురు చూస్తే
ఆరాధన చేయి, దేవదూతలుండి ఆరాధన చేయండి. ఇక్కడ ప్రసంగాలు ఉండవు, స్పెషల్ సాంగ్స్ ఉండవు. అందరూ కలిసి మీ గుళ్ళలో మీ మందిరాల్లో రకరకాల పాటలు పాడుంటారు. ఇక్కడ ఒకటే పాట. మేము ఈ పాట ఇప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాలుగా పాడుతున్నాం. పరిశుద్ధుడు 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 అనే పాట పాడుతున్నాం. వేరే పాట, మీకు వేరే పాట మాకు చాలా వచ్చండి. మాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, కానీ అవన్నీ కుదరవు. ఇక్కడ ఒకటే పదంతో, ఒకే మాటతో, ఒకే భావంతో మేము ఆరాధన చేస్తున్నాం. మీకు బోరు కొట్టడం లేదా? బోర్ అంటే ఏంటి అని దేవదూతలు అడుగుతారేమో మనల్ని. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందని చెప్పాను? ఆత్మరక్షణ. రెండవది, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? విశ్వసించని వాడు ఆరాధన చేయగలడా? బైబిల్లో రోమాపత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఒకడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించును, ఒకడు ప్రకటించని ఎడ ఎట్లు వినును, ఒకడు వినని ఎడల ఎలాగూ విశ్వసించును, ఒకడు విశ్వసించని ఎడల ఎలాగూ ప్రార్థించును. చూసారా? ఒకటి వెళ్ళాలి, ప్రకటించాలి, ఇంకోటి వినాలి, విని విశ్వసించాలి, విశ్వసించి వాడు ఆరాధన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. అది బైబిల్లో ఉన్నట్టు ఆర్డర్. మనం ఆలోచిస్తున్న మాట. ఒకటి, విశ్వాసాన్ని బట్టి ఏం జరిగిందని చెప్పుకున్నాం? రక్షణ. రెండోది, విశ్వాసాన్ని బట్టి ఆరాధన. మూడోది, విశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆరాధన చేసుకుంటా కూర్చుంటే సరిపోయిందే? యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, గొర్రెలకు పోవు ద్వారము నేనే, లేదా నా ద్వారా ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై వాడు లోనికి వచ్చుచు వెలుపలికి వచ్చుచు మేత మేయుచుండును. ఏమంటే లేదా? మీ బైబిల్లో లేదా? నెల్లూరు జిల్లా బైబిల్లో లేదా? దేవుని స్తోత్రం. అనగా రక్షించబడినటువంటి ఒక గొర్రె, ఒక విశ్వాసి, క్రీస్తు అనే కాపరి కింద ఉన్నవాడు, వాడు ద్వారం గుండా ప్రవేశించి, ఇరుకు ద్వారం గుండా ప్రవేశించి రక్షింపబడిన వాడై లోపలికి వెళ్ళి ఆరాధన చేసి శిష్యత్వంలో ఎదిగి బయటికి వెళ్ళి సువార్తీకరణ చేస్తాడు. 500 సంవత్సరాల క్రితం, 515-20 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన క్యాథలిక్గా ఉన్నాడు. అప్పుడు ఇన్ని డినామినేషన్లు లేవు. ఆ సమయంలో ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము మాత్రం కాదు యాజకులు, మీరందరూ యాజకులే. కొత్త నిబంధన ప్రకారము మనమందరము యాజకులమేనండి. మనం సేవ చేయాలండి. పాత నిబంధనలు లేవి గోత్రికులు సేవ చేశారు. ఇప్పుడు అందరము ఆరాధన చేయాలి, అందరము యాజకులమే, అందరము సేవ చేయొచ్చు. మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమై ఉన్నారు. బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అన్నారు దాన్ని. మూడో విషయం, మనం దేనికి రక్షింపబడ్డామో తెలుసా? ఆయన్ను సేవించడానికి, ఆయనకు సేవ చేయడానికి, ఆయన ప్రజలకు సేవ చేయడానికి మనం రక్షింపబడ్డాం. ఆదివారం లేకపోతే మన ఇంట్లో కూర్చొని మనం చేసేది ఆయనకు సేవ, కానీ మాబోటి వాళ్ళు వెళ్ళి చేసేది ఆయన ప్రజల కొరకైన సేవ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం. ఈ విషయం చెప్పినప్పుడు ఒక భక్తుడు నాకు గుర్తొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు, అనగా చిన్నప్పటి నుంచి అతనిలో పెరుగుతున్న విశ్వాసము పెరిగి పెరిగి ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట చాలండి. దేవుని స్తోత్రం. మూడోది, విశ్వాసమును బట్టి జరిగే విషయం ఆత్మ సంబంధమైన పరిచర్య. మోషే ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బానిస ప్రజల మధ్యలో ఉండడమా, లేదా భోగభాగ్యాలతో ఐగుప్తు అంతఃపురంలో ఉండడమా? మీరేం కోరుకుంటారు? ఐగుప్తు ధనం కోరుకుంటారా, శ్రమలు కోరుకుంటారా? మీరేం కోరుకుంటారండి? ఐగుప్తు ధనము అంటే ఐగుప్తు అంతఃపురంలో పెరిగినోడు. ఇంకా కొన్ని రోజులకి ఐగుప్తు దేశానికి రామ్సేస్ II అని చెప్పబడిన ఫరో తర్వాత
ఫరోగా మారబోయే వ్యక్తి మన మోషే. దాన్ని ఏం చేశాడు? పారిపోయాడు. విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తును విడిచిపోయాను. మనం అనుకుంటాం ఎంత తెలివి తక్కువ మోషే. వచ్చిన ఛాన్స్, ఐగుప్తు దేశానికి రాజు అయ్యేటువంటి ఛాన్స్ను పోగొట్టుకున్నాడు. తెలివి తక్కువాడు. దేవుని ప్రజలతో నింద అనుభవించుట, శ్రమను అనుభవించుట శ్రేష్టమైందిగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకవైపు సంపద ఉంది, ఒకవైపు శ్రమ ఉంది. మోషే కోరుకుంది శ్రమను కోరుకున్నాడు. ఒక్క మాట చదవండి, ఒక అద్భుతమైన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీ 1:30 ముగించేస్తున్నా, అయిపోయింది ఒక 5 నిమిషాల్లో. బాగా చదవాలి ఈ మాట. క్రీస్తునందు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదండి. మేము ఆయన నమ్మామండి, మంచి దేవుడు అండి, మాకు చాలా ఇష్టం అండి, ఆయన మేలు చేశాడండి. ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు. చదవండి ఇప్పుడు. ఆయన పక్షమున ఓ ఫిలిప్పీ సంఘమా, మీకు అనుగ్రహించబడింది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు అనుకుంటున్నారు, బానే ఉంది. సువార్తను విశ్వసించడం మాత్రమే కాదు, సువార్త పక్షాన శ్రమ పడడం. మోషే ఏం చేశాడు? ఇప్పుడు విశ్వాసమును బట్టి, ఒకవేళ ఇక్కడ విశ్వాసమును బట్టి అనే మాట తీసేద్దాం, తీసేసి విశ్వాసమును బట్టి అని కాకుండా విజ్ఞానమును బట్టి మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట వేస్ట్ అనుకొని ఐగుప్తు ధనం మీద దృష్టి పెట్టి ఐగుప్తు అంతఃపురం మీద దృష్టి పెట్టిన అని రాయబడి ఉండాలి. అతడు విశ్వాసమును బట్టి, విజ్ఞానమును బట్టి కాదు. ఈ రోజుల్లో మన గురించి చెప్పాలంటే అతడు విజ్ఞానమును బట్టి, కానీ ఆ రోజుల్లో భక్తుల గురించి రాయబడింది బై ఫెయిత్. కానీ మన గురించి ఈరోజు చెప్పాలి బై విజ్డమ్. They were not operated by the wisdom, but they were operated by faith. దీనిని విశ్వాసమును బట్టి అనేదాన్ని మూల భాషలో, అరామిక్ భాషలో దాన్ని తర్జుమా చేస్తే ఎలా వస్తుందంటే మోటివేటెడ్ బై ఫెయిత్. విశ్వాసమును బట్టి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం విశ్వాసమును బట్టి ప్రేరేపించబడిన వాడై, he was motivated by faith in Jesus. మీరు యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత ప్రేరేపించబడాలి, పురికొల్పబడాలి, రెచ్చగొట్టబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి విశ్వాసమును బట్టి ఏం చెప్పాను? ఆత్మరక్షణ. ఉదాహరణ చెప్పాను. నోవహు కుటుంబం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం జైలు అధికారి కుటుంబం, రాహబు కుటుంబం, వాళ్ళందరూ విశ్వాసమును బట్టి రక్షింపబడ్డారు. రెండోది విశ్వాసమును బట్టి ఆరాధన. యాకోబు ఆరాధన చేశాడు, హేబేలు ఆరాధన చేశాడు, అబ్రహాము ఆరాధన చేశాడు. మనందరం ఆరాధన చేయడానికి పిలువబడ్డాం, కేవలం ప్రసంగం వినిపోవడానికి కాదు మనం పిలువబడింది. 4వ విషయం చెప్పి ముగిస్తాను. విశ్వాస జీవితం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమండి, నేనేమో సేవ చేసుకుంటున్నాను, మీరేమో ఆరాధన చేస్తున్నారు. ఓ రోజు ప్రభు రాకడ వచ్చింది అనుకుందాం, లేదంటే మనకి ఏదైనా ప్రమాదం వచ్చింది, కరోనా కన్నా ఘోరమైన ఏదో వైరస్ వచ్చింది, మనందరం చచ్చిపోయాం అనుకుందాం. జరగబోయే విషయం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరగదా? ఏమండి, ఒక చిన్న మాట మీకు అర్థం కావడం చెప్తాను. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనములో, నీవు నీ ఆలోచన చేత నడిపించదవు. తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఎవరినైతే తన ఆలోచన చేత, తన వాక్యం చేత దేవుడు నడిపిస్తాడో వాడిని ఏం చేస్తాడు? మహిమలోకి చేర్చుకున్నాడు. హీ రిసీవ్డ్ దెమ్ ఇన్ గ్లోరీ. అనగా ఈ భూమి మీద సేవ చేసి చనిపోయిన పాస్టర్లు లేరా? ఈ 2024లో, పోయిన 2024లో ప్రభు పిలుపును అందుకున్న సేవకులు లేరా? ప్రభు పిలుపును అందుకున్న విశ్వాసులు లేరండి? ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకన్నా మనం ఏదో శ్రేష్టమైన వాళ్ళం కాబట్టి నిలబడ్డామని అనుకుంటే మీరు మోసపోయినట్టే. ఈ 2025లో ఎంతమంది చచ్చిపోతారో మనకు తెలియదు. ఈ బోధిస్తున్నా నేను ఉంటానో లేదో గ్యారంటీ లేదు. కానీ మనం నిలబడ్డామంటే దేవుని కృప అంతవరకే. ఏదో మన ఆరోగ్యాన్ని బట్టో, నేను బాగా పథ్యాలు, కఠిన పథ్యాలు చేస్తాను, స్ట్రిక్ట్గా ఉంటుంది, నా డైట్ స్ట్రిక్ట్గా ఉంటుందండి, లేదా మంతెన సత్యనారాయణ నారాయణ వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవుతుంటానండి. కాదు, నీ ఆరోగ్యానికి రహస్యం దేవుని ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. 60 లక్షల మందికి పైగా ప్రజలు కోవిడ్-19లో చనిపోయారు.
ఇక్కడ కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరా? ఒకసారి వచ్చిన వాళ్ళు, 2 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఈ భూమి మీద ఏదో పని చేయడం కోసం దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఆత్మీయ సోమరులుగా ఉండడానికి కాదు, మనల్ని ఆ రోగము నుంచి, వ్యాధి నుంచి రక్షించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? నా భవిష్యత్తు ఏంటి చెప్పండి? అసలు మీ భవిష్యత్తు ఏందో చెప్దాం. మీ భవిష్యత్తు ఏంటి? మీరు ఆరాధన చేస్తున్నారు. ఒకరోజు ఏం జరుగుతుంది? మీ వయసు 75 అయింది, మీరు ఆరాధన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, మంచి విశ్వాసంగా ఉన్నారు. 80 అయింది మీ వయసు, 90 అయింది మీ వయసు. తర్వాత ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం. ఒకరోజు జరగబోయే విషయం, మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. దేవుని స్తోత్రం. దానికి ఆధారంగా చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అక్కడ ఒక వ్యక్తి ఏమైపోయిందంట, అతనికి 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి, దేవుని స్తోత్రం. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి ఏం జరిగింది? ఆరోహణ జరిగింది. మనకంటే ముందుగా మేఘముల మీద వెళ్ళినటువంటి యేసు, ఆయన వెళ్ళాడు కాబట్టి మనం వెళ్తాం. ఆయన లేచాడు కాబట్టి మనం లేస్తాం. ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడు అనుకోండి, మనం కూడా సమాధిలో ఉంటాం అంతే. ఆ రోజు లాజర్ని పిలిస్తే లాజరు బయటకు వచ్చాడు. ఒకరోజు కడబోర ధ్వని మోగగానే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. అనగా ఆ రోజు ఒక్క లాజరే బయటకు వచ్చాడు. ఒకరోజు లక్షలాది కోట్లాది లాజర్లు, మనలాంటి మనమే లాజర్లమైన మనం, లాజరమ్మలు, లాజర్లు అందరూ లేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు లాజర్ అని పిలిచాడు కాబట్టి లాజరే బయటకు వచ్చాడు. సమాధుల్లో ఉన్న వాళ్ళారా అందరూ బయటికి రండి అని పిలిచాడు అనుకోండి. ఒకవేళ 1వ శతాబ్దంలో లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి పిలిచాడు అనుకుందాం. ఇశ్రాయేలు దేశంలో చచ్చిపోయిన వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ లేచి వచ్చేసిండేవాళ్ళు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాయబడింది, యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు ఏం జరిగిందట? జరిగినటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక విషయం ఏంటంటే, సమాధులు తెరవబడిను. లేదండి, మీ నెల్లూరు బైబిల్లో లేదా? పరిశుద్ధులందరూ లేచి పట్టణములోకి ప్రవేశించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయాడు, ఆయనతో కూడా చనిపోతే మనం ఆయనతో లేపబడతాం. హనోకును గురించి రాయబడింది. అతను ఏమైపోయాడు? అతడు కొనిపోబడి, హీ వాస్ టేకెన్ అప్, హీ వాస్ కాట్ అప్ అని రాయబడింది. ఆయనకి ఏమైందట? ఎవరు తీసుకోబోయారు? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరు కిడ్నాప్ చేశారండి? కిడ్నాప్ చేశారు అనుకుందాం. హనోకు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, నా భర్త కనిపించడం లేదండి. వాళ్ళు రాసుకుంటున్నారు, ఏమైంది ఆయనకి, ఎలా ఉంటాడు, ఆయన కొద్దిగా మన మనసు తిమిస్తాం లేదు సార్, ఈ మధ్య ఎక్కువ దేవుడు అంటున్నాడు. ఆ 65 సంవత్సరాల కాలంలో బాగున్నాడు, బిడ్డ పుట్టిన తర్వాత నుంచి అతని పరిస్థితి మారిపోయిందండి. ఆయన దేవుడు అంటున్నాడు, లేస్తే యెహోవా దేవుడు, ఎల్ రోయి అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, మాకేదో అనుమానంగా ఉంది సార్. వెళ్ళిపోయాడు అతను. వాళ్ళకి తెలియదు ఎవరు కొనిపోయారో ఏంటో మరి తెలియదు. కానీ వాక్యంలో రాయబడింది, దేవుడు అతన్ని కొనిపోయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి కొనిపోయాడు? అది కదా ఆలోచించాల్సిన విషయం. అందరూ పరలోకానికి కొనిపోయాడు అనుకుంటున్నారు. కాదు, పరలోకానికి కొనిపోలేదు. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. హనోకు పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. కాదు, పొరపాటు, తప్పుగా బోధించకూడదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును, నేను ఈ శరీరములో ఉన్నంతకాలం ఇక్కడే ఉంటా, నేను ఈ శరీరమును వదిలిపెడితేనే నేను ఆ రాజ్యానికి పోగలను. మరణం ద్వారా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టగలను. కానీ నేను అక్కడికి పోవాలంటే ఏం జరగాలి? మరణం జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు హనోకు? కొనిపోబడిన వాళ్ళందరూ, ఎత్తబడిన వాళ్ళందరూ, రాప్చర్ అయిన వాళ్ళందరూ, లేకపోతే కాటప్ అయిన వాళ్ళందరూ విశ్రాంతిలో ఉంటారు. చనిపోయిన ప్రతి వారు విశ్రాంతిలో ఉంటారు. ఎవ్వరు నేరుగా పరలోక రాజ్యం పోరు, ఎవరు నేరుగా నరకం పోరు. అదేంటండి ఇదేదో కొత్త బోధలాగుందే. కొత్త బోధ కాదు, బైబిల్ బోధ ఇది. ఒకరోజు తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత కదా ఎవడు మంచోడు చెడ్డోడని తీర్పు తెచ్చేది పరలోకం నరకం అనేది. ఏమండి, న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తెచ్చిన తర్వాత జనులను విభజించి కుడివైపున ఉన్న వారినేమో
వెళ్ళిపోండి పరలోకానికి. ఎడం వైపున వాళ్ళని నా తండ్రి చేత శపించబడిన వారులారా అని పక్క తీసుకుపోతాడు. ఎప్పుడు జరుగుతుంది అది? అంతవరకు ఎక్కడుంటారు? పోలీస్ స్టేషన్లో వేయబడ్డానికి ముందు ఎక్కడుంటారండి? దాన్ని ఏదో అంటారు కదా మీరు మాట, ఏమనరా? వెంటనే ఇతను చూడంగానే ఏదో మర్డర్ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఏంటి అని వెంటనే డిసైడ్ చేసేసి అతన్ని జైలు వేసేస్తారా? నీకు ఉరిశిక్ష ప్రకటిస్తున్నాం అని చెప్పేయడమేనా? ఏం చేయాలి? చెప్పండి, ఏదో ఏం చేస్తారు? ఏం జరగదా? సాక్ష్యాధారాలను పరిశీలించాలి. వాయిదాలకి తిరిగి సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఐపీసీ సెక్షన్ ఫలాని సెక్షన్ ప్రకారం మోసెస్ పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నాం, అయిపోయింది. అది సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఐపీసీ సెక్షన్ 420A ప్రకారం సి ప్రకారం ఫలాని వ్యక్తిని, మనోజ్ అనే వ్యక్తిని దోషి అని ప్రకటించి 1 సంవత్సరపు జైలు శిక్ష మరియు ఒక 50,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాం. ఎవరు చెప్పాలి ఇవన్నీ? మా కొడుకు మంచోడని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. సంఘ కాపరిగా నేను అదే అన్నాను. దాన్ని బట్టి సరే ఎంతమంది చెప్పారు కాబట్టి వదిలేద్దాం అంటారా? కోర్టు ఏమవుతుంది? కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించాలి, ఐపీసీ సెక్షన్ చెప్పాలి. పరలోకం ఒకరోజు జడ్జిమెంట్ చేస్తుంది, తీర్పు జరుగుతుంది. దాన్నే ఖురాన్లో అన్నారు ఖయామత్ కా దిన్ అన్నారు. ప్రళయ దినములో తీర్పు జరుగుతుంది. ఖయామత్ కా దిన్ ఈసాలే సలాం వస్తాడు, అనగా ఈసా నబీ యేసు వస్తాడు, యేసు తీర్పు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఖురాన్లో ఉన్న విషయం నేను చెప్పింది, బైబిల్లో ఉన్న విషయం కాదు. దేవుడు ఒక దినమును నిర్ణయించాడు. ఆ దినము తీర్పు తీర్చడానికి ఒక మనిషిని నిర్ణయించాడు. ఆ దినము ఎప్పుడో తెలియదు, కానీ ఆ మనిషి ఎవరో మనకు తెలుసు. ఆ మనిషి పేరు యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? ఆరోహణము జరుగుతుంది. అనగా నేను పైకి ఎత్తబడతాను, నేను పైకి వెళ్ళిపోతాను. గూడు విడిచి, ఈ భూలోకంలో నా గూడు విడిచి వెళ్ళిన నాడే చేరేదా నా ఇంటికి. ఎక్కడ చేరుతా నేను? భూలోకంలో నెల్లూరులోనో శాంతినగర్లో నా గూడు విడిచినప్పుడు నా నిత్యమైన గూడుకి వెళ్ళిపోతాను నేను. ఏమండి, అంతే కదా? 4 విషయాలు చెప్పాను మీకు, సింపుల్గా కొన్ని విషయాలు చెప్పాను. 1, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందని చెప్పాను, అది బిగినింగ్. దేవుని స్తోత్రం. 2వది, విశ్వాసం ద్వారా మనం ఆరాధన చేస్తున్నాం. 3వది, విశ్వాసం ద్వారా ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తున్నాం. 4వది, విశ్వాసం ద్వారా జరిగే విషయం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న భక్తుల్ని ఆయన తీసుకుని పోతాడు. హనోకును తీసుకుని పోయాడు అంటే దాని అర్థం ఏంటి? దానికి అర్థం లేదా? మనల్ని కూడా తీసుకున్న, నేను వస్తాను మరలా వచ్చి మిమ్మును చెప్పలేదు యేసు ప్రభు? ఏమండి, ఆ రోజు హనోకును తీసుకొని పోవడానికి ఆయనే వచ్చి ఇలాగా చాటుమాటుగా మనం కలుసుకోవడం బాలేదు. ఒక అమ్మాయి అబ్బాయి ఇలా అనుకోరా? ఎంతకాలం మీ ఇంట్లో చెప్పకుండా మా ఇంట్లో చెప్పకుండా మనం ఇలా రహస్యంగా కలుసుకోవడం? తెగించి మన ఇంట్లో చెప్తాం, వాళ్ళు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాం. ఈ మాటికి చాటుగా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ కలుసుకోవడం ఎందుకండి? 300 సంవత్సరాల తర్వాత దేవుడు అన్నాడు, ఈనోక్, దిస్ ఈజ్ యువర్ టైం టు కమ్ అండ్ స్టే విత్ మీ. నాతో ఉండడానికి నీకు అవకాశం, నిత్యత్వములో ఆయనతో ఉండడానికి మనకు ఒక అవకాశం. అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన.